వెల్కమ్ టు మై ఛానల్ నీ ఇల్లు బంగారంగాను. ఈరోజు అందరికీ ఇష్టమైన క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని నూనె తగినంత వేసుకొని దాంట్లో ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెయ్యాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముక్కల్ని నీళ్ళల్లో వేశారనుకోండి, వాటిని ఫ్రై చేయడం మనకి క్రిస్పీగా సపరేట్గా రానే రాదు, చాలా కష్టం. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆలుగడ్డలు కడుక్కొని తుడుచుకొని కట్ చేసిన పీసులు వెంటనే బాండిలో వేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. నేను దీంట్లో ఒక క్యారెట్ కూడా వేసాను. మీరు అలా ముక్కలు వేసిన తర్వాత ఉంచేసి కొద్దిసేపు అయిన తర్వాత అంచులెంబటి తిప్పాలి. సెంటర్లో పెట్టి తిప్పితే మళ్ళీ బజ్జీ అయిపోతుంది ఆలు. సో ఇలా క్రిస్పీగా సపరేట్గా తయారైన తర్వాత మీకు తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నానండి. మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు, మీకు తగినంత వాడుకోవచ్చు. ఇలా పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత బాగా కదిపి ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి ఒక్క 10 వెల్లుల్లి రెబ్బలను చితగ్గొట్టుకొని వేసి కలపాలి బాగా. కలిపిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ ఉంచి ఆపేసుకోవాలి. ఈ ఫ్రై మనం చేస్తున్నంతసేపు మూత మాత్రం పెట్టకూడదు. మూత పెడితే సపరేట్గా క్రిస్పీగా ఆలూ ఫ్రై రాదన్నమాట. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ ఆలూ ఫ్రై. బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నీ ఇల్లు బంగారంగాను.